ఈ చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. మద్యపానం సేవించుట, సిగరెట్ తాగుట ఆరోగ్యానికి హానికరం. బా ఈ ఎండలు పాడుగాను, ఈ ఉడకపోతే చల్లగుండా ఏం ఉడుకుతాందిరా దేవుడా. ఇంట్లో వందామంటే కరెంట్ లేదా, తెల్లం దాకా కరెంటు తీసేస్తాను, పొద్దున్న దాకా కరెంటు తీసేస్తాను. చచ్చిపోతాను ఈ ఉడకపోతకు. అబ్బా ఎండలకి ఇప్పుడే గింతగానం కొడతానే, ఇంకా వచ్చే నెల ఎంతగానం కొడతాయో ఏమో. ఈ కరెంట్ ఏమో షీటికి మాటికి పోతాంది. ఎండలు భరించలేకపోతానా ఉడకపోతే పాడువాడా. బా ఇంత నిద్రుండి సత్తలేదు కరెంట్ లేక. కాసేపన్న కూలర్ పెట్టుకొని పందామంటే కరెంట్ ఉండి సత్తలేదా. ఎటన్నా బయటికి వెళ్ళి చెట్టు నీడ కూర్చుందామన్నా వడదెబ్బ తలగటట్టున్నది. అమ్మో వడదెబ్బ తలగితే ఇంకేమన్నా ఉన్నదా? లేనిపోని రోగాలు వస్తాయి, లేనిపోని కథలు, దావకాల పాలు కావాల్సి వస్తుంది. కరెంట్ తోటి సావే ఉన్నది. ఈ ఎండాకాలం పోయేదాకా తిప్పలు ఉన్నది. ఏమిటికి తీసేస్తాలో ఇంతగానో ఈ కరెంటు. అందులో దూప కాబట్టే ఎన్ని నీళ్ళు అయినా దూపారతలేదు. ఈ అవ్వా సావుకే ఉన్నది ఈ ఎండాకాలం నాకు. మా కోడలి పిల్ల ఇంత నిమ్మకాయ రసం అన్న చేసిస్తుందో. ఈ అవ్వ దీనికి ఎండ తెలియదు, వాన తెలియదు, ఎప్పుడు చూసినా గూట్లోనే ఉంటుంది. దీనికి ఉడకపోయిందే మా ఎక్కువ. ఎందుకు ఉడకపోతలేదో ఆ కరెంట్ లేదు, ఏం లేదు. వామో ఇది కాబట్టి ఉంటుంది ఆ చీకట్ల బొకట్ల. నేనైతే ఉండనే వశం కాదు. ఏం చెప్తాందో బా. అగ చూడు మా అత్త మంచం వేసుకొని ఎట్లా కూర్చుందో. తింటది పంటది, పని లేదు మనలేదు. ఇల్లడి పని నేను ఒక్కదాన్ని వేసుకొని వస్తానా. ఇంతంత పని అసలైతే ఏమైతుంది. ఇప్పుడు వెళ్ళింది బయటికి మహారాణి. ఇప్పుడు తెల్లారిందా మా కోడలకు. ఇక ఇప్పుడు గింత పొదువైలైతే ఎట్లా పని కావాలి, ఎప్పుడైతుంది. నా రాత పాడుగాను, దిక్కువల రాత రాసిండు దేవుడు. ఒక్కొక్కరు మంచిగా తింటారు, పంటారు, మంచానికి ఇత్తెత్తు. నా ఏమో చేసి చేసి రెక్కలన్నీ ముక్కలైతాన్నాయి. ఏం బతుకో ఏమో నాది దిక్కువల బతుకు. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకదు వెతుకు దేవుడా. ఏందే హారిక ఏమో అంటానవేందే? బోళ్ళకు మసి బాగా పట్టింది, ఎంత రాకినా పోతలేదంటన్నా. నీకేమైతుంది? కూసోలేవు మంచిగా పొత్రమోలే ఏడుకో ఏడికత్తావు. అయినా బోళ్ళన్నీ ఎప్పటికప్పుడు తోమేసుకోవాలనే. అన్ని మండబెట్టేట్టు చేసినా కూడా మసి తొందరగా పోవు. ఇగో ఇట్లనే జామ్ అవుతుంది. ఆవత్తా ఎప్పటికప్పుడు తోముతాను అన్ని చక్కగా అయ్యేటట్టున్నాయి గాని తోముతా అక్క పళ్ళంతో పుచ్చుకుంటా పళ్ళని సొట్టవాడాలి. ఇదేమో ఎయ్యది, నాకేమో తోమాలి, ఇట్లా తోమాలి, అట్లా తోమాలి అని సాల్వ్ చెప్తాను. ఏందే హారిక ఏదన్నా ఉంటే గట్టిగా మాట్లాడితేందే? అల్లనే మాట్లాడుతావు, ఈయనొచ్చి పాడు కాదు. ఏంది ఇనత్తలేదా? అయితే రేపటి నుంచి మైక్ తెచ్చుకొని మాట్లాడుతుంది, బాగా వినబడుతుంది. చెవులిన పడకుంటే దావకంలో చూపించుకుంటే ఏమైతుంది? ఏంది నన్ను దావకంలో చూపించుకోమంటావా? అంటే నాకేం వినబడతలేవు అనుకుంటానవా? నువ్వు అప్పటి నుంచి అనేటి అన్ని నాకు మా వినబడతానే. చెప్తేనే నీ సంగతి ముందడ చెప్పేది ఉన్నది. ఏమో మరి ఊకున్న కొద్దీ అన్ని అల్లిస్తాంది. ఇంట్లో పెట్టానో నాదో దాందో. ఏందత్త ఏమో బాగా మాట్లాడతాను, నా సంగతి చెప్తా అంటాను. నేనేం చేసినా అని చెప్తావు? నువ్వు లేచిన కాంచి ఏం కొలుగుతానవే? అన్ని వినబడతలేవు అనుకుంటానవా? ఇంటనే ఉన్నా. గులగపోతే ఏంది? మంచిగా తింటాను, అచ్చిలో అంటాను. పని నేను చేసి వస్తానా? ఏమైనా పని చేస్తున్నావా? గింతంతనా నాశనం అవుతున్నావా నాకు? నేను చేసే కాడికి చేస్తానా? నువ్వు ఉన్నది ఎందుకే? ఏం చేస్తున్నావు నువ్వు? చెప్పు నాకు. మరి నువ్వు చేయకపోతే ఎవరు వచ్చి చేస్తారా? ఇంటి పక్క వాళ్ళు ఇంటి ముందర వచ్చి చేస్తారా? ఇంట్లో నేను ఒక్కదాన్న తింటాను కదా, మంచిగా తినుడు పళ్ళమంట నోకుడు అయిపోయే. గాయంతి చేసుకోలేవా? ఇంట్లో పని ఏమన్నా అడిగి పని తోలుతానా నిన్ను? నువ్వు తిన్న పళ్ళు నీకు కూడా కడుక్కొని సాత కదా. బట్టలు వినాలి, ఇల్లుడు వాళ్ళే, బోళ్ళు వాళ్ళే, వంట చేయాలి, అన్ని నేనే చేసుడా. మరి అన్ని నేను చేసినాక నువ్వు ఉండేందుకు దండగా?
ఆవ్, నన్ను పని చేసుకోవడానికి తీసుకొచ్చుకుంటువి. ఈ మాత్రం కూడా చేసుకోకపోతే ఎట్లనే మరి? నువ్వు వీడు వచ్చి ఊసో నేను చేస్తా కదా, ఊకుంటా ఇట్లా ఇట్లా ఊక ఇట్లా ఇట్లా ఊకుంటా కూర్చుంటాంది ఈడ. అవును, ఎవరు ఊపుతాలో కనబడుతాంది. ఆవ్, ఎవరు ఊపుతారో కన్నా ఏంది? ఏందే గింత అజగర్తనంగా తయారేను? పెళ్ళైనప్పుడు నల్లి నల్లి ఉంటాయి కాదే, ఇప్పుడేమైందే గిట్లా తయారేను? వాము, నువ్వెంత మంచిదాని అనుకొని మురిసిపోయినా, నువ్వు గీసాంటి గయ్యాలని అనుకోలేదు. వాము వాయో ఎన్నెన్ని మాటలు అంటానవే నన్ను. ఈయనలేక నా చెవులు తూట్లు పడతానే. అయ్యా గయ్యలతనం ఇవ్వదో చూసేటోళ్ళకి మా తెలుసత్తా. మాటలు మాట్లాడితేనే కాదు పని చేతి అవుతుంది. రేపర్సంది నీ పక్కకు మంచం వేసుకో, నేను కూడా కాలు మీద కాలేసుకొని ఇట్లా ఊపుకుంటుంటది. అప్పుడు ఎట్లయితే తెలుస్తుంది పని. ఇంకా చెవులు తూట్లు పడతానే అట తూట్లు. నేను ఎంత పని చేసినా పేరు చేయవు, నన్నే కేర్ చేయవు. ఎందుకే అట్లా? అందుకే నేనేం పని చేసి ఏం లాభం అని చేతలేదు. ఆవు, బాగా పని చేయబడితే నిన్ను నేను పేరు చేస్తలేను కేర్ చేస్తలేను. నేను చేసుడు తప్పైతాను. ఇంట్లో మంచిగా కూసునుడికి అలవాటు అయినావు. నిజమే మరి. ఓ నువ్వు బాగు చేస్తా అంటే నేను కూర్చోని తింటా. ఈ ఒక మంచాలకు వేసుకొచ్చడం తక్కువ ఉన్నది కదా. నేను అనవసరంగా చేసుకున్నావు, ఇంకో దాన్ని తెచ్చుకున్నా అయిపోవు. నేను చేసుకుంటా అయిపోవు. నన్ను ఎందుకు వేసుకున్నావు? నన్ను చేసుకో చేసుకో అని నా మాట దీన్ని తీసుకొచ్చి నా గన్నర పెట్టినావు. నువ్వు నా గన్నమైన నేను నీకు కాదు గన్నమైన. ఎన్ని గన్నర పట్ట నాకేమైనా సేవ చేస్తానా? మంచాల కూర్చొని ఒక తిను పళ్ళు ఎత్తలేను కదా, అన్ని ఎత్తున్నా. చూసినావారా ఎన్ని మాటలు? అన్ని మాటలు బాగా వస్తాను అంట. అంటే ఏ ఊకోరా, నీకేం తెలియదు. ఎన్ని మాటలు అంటే లేచిన కాచి. నేనేమన్నా నిన్నేమన్నా అంటున్నా. ఏమైంది వారిక? ఏమైంది? ఇక ఊళ్ళో ఎవ్వరు లేరు అత్త, నువ్వు ఒక్కదానే ఉన్నావు. ఒక్కొక్కరు అత్తలు చూడుపో, కోడల్ని కూర్చుని పెట్టి పని చేస్తారు. నువ్వేమో మనమే తెల్లో లేక మంచం మీద కూర్చున్నాడేనా? నువ్వు బాగా తెచ్చి పెడతాను ఇంట్లో పని బయట పని చేసి, అందుకే నేను ఇట్లా కూర్చొని తింటాను. ఏ ఊకోరా, దానికి నోరెట్లుండే సంగతే చెప్తే నీకు సంస్కారం నేర్పించారు. నువ్వేమంటే గిట్ల తయారైనా నేనేం చేసిండే? మంచిగా కూర్చుంటే ఎవరికి ఏం అనిపించదా? ఏమైనా కూర్చున్నా అంటే నా ఇంట్లో నేను కూర్చొని తినకపోతే నీకేం బాధే? పని చేసుకొని కూర్చో. నీకు అంతగాను ఏం చేసి పెడతాను? అయ్యో ఏం కట్టం గిట్టమని మాట్లాడకు. చేసేదంతా నేను, ఇప్పుడు ఏం కట్టమని ఏంటి? నువ్వేమట దిక్కువల్లడా? నీ అవ్వ ఎట్లా తిడుతుంది నన్ను? ఏందే నా కొడుకునే గంట మాట అన్నావు? దిక్కుమాలోడు అంటానవేందే? నువ్వు దిక్కుమాలనివి. ఎక్కడి పరికంపను నీ అబ్బాయి మా కానేసిల్లు, నిన్ను కాదు అనేది. వాళ్ళ నానాలే ఫస్ట్. ఛీ, ఏ మనిషివే నువ్వు? పరువు తిత్తాను కానీ వాడ మీద మాది. ఏ అత్త, మాటలు మంచిగా అని చెప్తున్నా. నన్నేమన్నంట పడితే కానీ నా అబ్బాయినంటే వడ చెప్తున్నా. నల్లి కుట్లోడా అట్లనే నిల్చొని బొమ్మలు చూస్తున్నావు. నీ అవ్వ చూడు ఎట్లా మాట్లాడుతుందో. నీ నల్లి కుట్లతనం చేయబట్టే నీ అవ్వతోటి గిన్ని మాటలు పడాల్సి వస్తుంది. నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. అబ్బా అమ్మ, ఎందుకే ఇంత లొల్లి పెట్టుకుంటే ఏమొస్తాయి? వచ్చిండా సైంటిస్ట్? ఏ ఊకోరా, నీకేం తెలుసు దాని గురించి? పులేసంటో నీ పిల్లిని చేసి ఆడిస్తాను అది నిన్ను. అది ఆడిచ్చినట్టల్లా నువ్వు ఆడతాను. అమ్మాయి ఏం టార్చర్. ఏమన్నా మర్యాద తెలుస్తుందా? అసలు నేనేమనలేదు కొడుక. 2 గిన్నెలు పట్టుకొని పోయింది కూర్చున్నది. ఇక చదువుతాంది మాటలు. అప్పటికి ఈయన ఓపిక పట్టిన కయ్యాని కాలు దూతాంది. అరే ఏందే ఏదన్నా ఉంటే నిమ్మలంగా చేసుకో అన్న గంటే నా పాపం. ఊరుకో మీది మీదికి లొల్లి కురుకొత్తాందికి. నువ్వన్నా కాస్త చెప్పుకోరా నీ పెళ్ళానికి. లొల్లి పెట్టుకోవద్దు, ఒక మాట అంటే పడాలని చెప్పు. ఏంది పోయేది? ఆమె అంటే నీ మడల్లా చూసినవాడా? నేనంటే పడనప్పుడు నా ఇంట్లోనే ఉంటుంది అమ్మ. ఇంకోదాన్ని తీసుకొచ్చి చేస్తా నా కొడుకు. ఏంది నువ్వు నన్ను గిట్టు తీసుకొని వచ్చినావు? హారిక, నువ్వన్నా అయితే ఏమైంది? పెద్దలు అన్నప్పుడు మాట్లాడంటారు, పడితే ఏమైంది? ఆవు, నా తప్పుంటే పడతా. నా తప్పులో నేను ఎందుకు పడతా చెప్పు? నా పని నేను చక్కగా వచ్చాడు బోల్ తోముకుంటానా. ఇట్లా అట్లా పుల్లలు పెట్టిందా నీ అవ్వ? నీ అవ్వనే నన్ను అన్నది. అది కాదే, పెద్దలు అన్నప్పుడు మాట అంటారు, పడాలి తప్పదు. పడతా అని చెప్తున్నా కదా. నా తప్పులో నేను ఎందుకు పడతా చెప్పు? అయినా ఇప్పుడు నేను తప్పు చేసినట్టు గిడి తీసుకొని వచ్చినావు. అది కాదే, నా మాటిని ఒక్కసారిని లొల్లి పెట్టుకుంటే ఏమొస్తుంది? నాకు తెలిసే నువ్వు కూడా మీ అవ్వ దిక్కా అని. టైం వచ్చినప్పుడు నేను మాట్లాడుతుంది చుట్టుపక్కల వాళ్ళని చూసి ఇజ్జత్ మానం పోతుంది. ఇజ్జత్ లేదు, మానం లేదు. నడువు, ఇప్పుడే మాట్లాడదాం. నడు. చెప్పుకున్న వరని పెళ్ళానికి మాట్లాడు.
గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. అమ్మా నువ్వు ఒకసారి ఇక్కడ రాయే. ఏంటిదిరా? ఇక్కడ రా. అబ్బా అమ్మ నువ్వన్నా ఆగరా, అదే 4 రోజులైతే అదే సర్దుకుంటది. అది 4 రోజులు కాదు 40 రోజులు అయినా అది మారదు. దాని సంగతి అర్థమైతలేదారా ఎట్లా నోరు బారెత్తాందో? నిన్ను నన్ను ఇద్దరు నాకు మడత పెడతాంది. అయినా నీకు తెలియదు దాని గురించి. రా నేనే దాని సంగతి చెప్తా. అమ్మా నేను చెప్పుకుంటామా, 4 రోజులు అయితే మారుతుందమ్మా, కొంచెం ఓపుకోటమ్మా. అని నువ్వు అనుకుంటానో అది మారదని నాకు అర్థమైంది. నువ్వు రా నేను చెప్తా దాని సంగతి. నువ్వు రా. ఏంది మాట్లాడినావా? ఏందే మాట్లాడేది? ఇప్పుడు చెప్తా నేను బిడ్డ. ఇన్ని రోజులు అంటే ఏదో చిన్నదానివని నువ్వు అన్నట్టల్లా నేను ఊకున్నా. ఇప్పుడు ఊకునే సవాలే లేదు. నేను చెప్పినట్టు నువ్వు ఉండాలి, వినాలి, గంతే. ఏంది నేనెందుకింటా? నువ్వు చెప్పినా ఎందుకినవే? నేను అత్తను. నేను చెప్పినట్టు వినాలి, నేను చెప్పినట్టు నడవాలి. అత్తవైతే అత్తయ్య నడతాయి అని కోడలు ఏం నడవే కావచ్చు. ఇప్పుడు నువ్వేమంత 10 ఏళ్ళు కాలే నీ లగ్గమై, అర్థమైందా? 10 ఏళ్ళు అయితేంది 30 ఏళ్ళు అయితేంది. మంచిగా పని చేస్తే ఎవరైనా చెప్పినట్టు అదంతా నడవది. పొద్దుగా లేచి ఇల్లు వాకిలు ఊడ్చి వంట చేసి ఇంట్లో పని అంతా నువ్వే చేసుకోవాలి. నోరు మూసుకొని ఉండాలి. నోరు మూసుకొని ఉంటా నేను? ఎందుకు నోరు మూసుకొని ఉంటా? నువ్వు ఇంటి కోడలు కాదానే? నేనేం చదువుకున్నదాన్ని కాదనుకుంటానవా? అన్ని తెలివితేటలు నాకు మా ఉన్నాయి. తెలివి ఉంటే ఏంది అయితే? నేను ఎక్కడైనా బతకచ్చు. ఇప్పుడు నువ్వు సంసారం చేసుకుంటే మర్యాద మంచిగా ఉండవానే? ఇదే లొల్లులు పెట్టుకుంటే ఇట్లనే పొడిగిస్తావా? మంచుకుంటా నేను నీతో మంచుకుంటా. నీ మంచిదనం ఉన్నది కాబట్టి నువ్వు ఉన్నావు ఇప్పటిదాకా. ఏంది అత్తమ్మ ఏమో ఊకున్న కొద్ది బాగా అజ్జెత్తున్నావు. ఏందే నువ్వు ఊకునేది? బాగా రెచ్చిపోతానవేందే? ఇన్ని రోజులు అంటే చిన్నదానివి సర్లే అని అనుకున్నా. ఎన్ని అన్న బట్ట ఇప్పుడు పడేది లేదు బిడ్డ. నేను చెప్పినట్టు వినాలే అంతే. ఇగో నా ఓపిక నశించరాక చూడక చెప్తున్నా. ఏం చేస్తే ఓపిక నశిస్తే ఏంది చూడకపోతే ఏంది? నేను కైకిలు తోలుతానా? నేను లావు మాట్లాడతాను. ఇంట్లో పని చేత కదా ఆడదానికి. ఆ కైకిలు వెంది నయ్యావు ఈ ఇంట్లో పని చేసే బదులు. అయితే పో బిడ్డ, రోజు మాట్లాడతా. నువ్వు ఇంట్లో పని చెయ్యి, నేను పోతా. ఇంట్లో పని చేసుకొని కైకిలు అవసరం అయితే పొలం కాడికి నీకు సాతరాదా? చేసి చేసి నా రెక్కలు బొక్కలు తెల్లబడ్డాయి. బాగా తెల్లబడ్డాయి, కనబడుతుంది. నీ లెక్క విసుగోలే. నా అత్తకు మంచం మీదకి కంచం తీసుకొచ్చి ఇచ్చిన. అది మీ అప్పుడు నడిచింది, మా అప్పుడు కాదు. ఇప్పుడు ఏమైనా కొమ్ములు వచ్చినాయి కోడళ్ళకు? కొమ్ములు కాదు, ఏం కాదు. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా. పొలం పోయించడం అయినా అదే మర్చిపోయినా నేను అడుగుదాం అనుకున్నా. చెరువు మీద 3 ఎకరాలు అయిపోయింది. చెరువు కింద 3 ఎకరాలు తడి ఉన్నది. మీరు అట్నే ఆపిన చైన్ మిషన్ తెప్పియాలి, దానికి ఒప్పేయాలి. బురదలు ఉండట్లాగా అంత కూర్చొని ఇంతవరకు వచ్చిందే మన పొలం పని. ఏ నాది మా చిన్న బావ హార్వెస్టర్ పట్టుకొని వస్తా అని ఇప్పటికి రాలే. అరే రాజు ఎందుకు కడ కూర్చున్నాడు? అవు ఒక్కడే కూర్చున్నారు కదా. లేదప్పా రాజు ఇదిరా ఒక్కనే కూర్చున్న చిన్న పోయిడా? ఏమైందా చెప్పు. నరేష్ అన్న ఏం చెప్పాలి నా బాధ. మా ఇంట్లో మా అమ్మకు నా భార్యకు అస్సలు పడతలేదే. పాము ముంగిసల్లా ఎప్పుడు ఏదో గొడవ పడుతుంది. ఇది అందరి ఇళ్ళలో ఉన్నదేరా. అయినా ఒకసారి అమ్మను మీ భార్య కూర్చొని మాట్లాడపోయినావురా? అవురా నరేష్ అన్న మాట చెప్పింది కూడా నిజమే. ఏది కానీ ఏది మీదనే మనసాలే. నువ్వు ఒక్కనివి ఈడ కూర్చుంటే బాధపడితే ఏమవుతుంది చెప్పు. ఇంటికి పోయి ఇద్దరిని కూర్చుండబెట్టి మాట్లాడితే కథం అయిపోతుంది ముచ్చట. అబ్బో అన్న వాళ్ళని కూర్చొని పెట్టి మాట్లాడి నాతో కాదన్నా. పిడులు పడ్డగా వాళ్ళ కొట్లాట ఆగదన్నా. రాజు అట్లయితే నీ సమస్యగా నా దగ్గర పరిష్కారం ఉన్నది. మన ఊళ్ళోనే 2 పిడుగులు లాంటి పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్ళ దగ్గర నేను తీసుకుపోతా. కాకపోతే కొంచెం డబ్బులు ఖర్చు అవుతాయి. ఏమంటే తెలుపుదన్నా? అంతే నీ సమస్యను ఇట్లా పరిష్కారం చేస్తారు వాళ్ళు. అవునానే పోదాం పా, మరి ఇప్పుడే పోదాం. కొండన్నా ఏ బండానా చెప్పే. మొన్నటి పంచాయతీ పైసలు వచ్చినాయిరా? ఏ జుట్టు ఆ బూత్కూరు పంచాయతీ ఏమైనా పైసలు వచ్చినాయా? చూస్తున్నా 10,000 అయితే వచ్చినాయి, ఇంకా 10,000 వచ్చేటివి ఉన్నాయి. కొండన్నా చెప్పండానా. బండి నరేష్ పంచాయతీ పైసలు రాలే ఇంతవరకు. బండి నరేష్ పైసలు బ్యాంకులు ఉన్నట్టే. అదో మాటలన్నీ వచ్చింది చూడు. ఆవిడ చెప్పి నిజమే. నా దగ్గర బ్యాంకులు ఉన్నట్టే. కొత్త పంచాయతీ పట్టుకొచ్చిన. అవునా? సమస్య చూడు.
చెప్పు బిడ్డ నీ బాధ ఏంది? కుల్లా కుల్లా చెప్పు బిడ్డ. బిడ్డ రాజు, నేను చెప్పినట్టుగా నువ్వు ఇంటికాడ తయారై ఉండిపో. హలో వదిన, మంచిగా ఉన్నారా? మేము మంచిగానే ఉన్నాం, అందరూ మంచిగా కదా. ఏంది మీ కోడలు బిర్యానీ వండిందా? అబ్బో, మాకున్నది బిర్యానీ వండరాదు, ఏం వండరాదు. ఉన్నా అంటే ఉన్నా, తిన్నా అంటే తిన్నా. రాజు, బిడ్డ రాజు, ఉన్నా అమ్మ? ఉన్నాడు అమ్మ రాజు? ఉన్నాడు ఇంట్లోనే. రాజు మళ్ళా మాట్లాడుతుంది నా. సరే పిలువ అమ్మ. రాజు, రాజు వచ్చిందానే? వచ్చినాం పోదాంపా. సరిపోయారు ఇద్దరును. సరే పోదాం పారే. పోదామా? ఎక్కడికి? ఏడికిరా పోయేది? హిమాలయాలకు. హిమాలయాలకా? ఎందుకు? పోతే పోతే గాని మళ్ళీ ఎప్పుడు వస్తావురా? అచ్చులేదా అటే? ఏంది అటేనా? అసలు ఎవరు మీరు? ఎందుకు మా రాజుని తీసుకుపోవాలనుకుంటారు? మా ఇళ్ళల్లో మాకు పిల్లల పోరు బాగా అయింది. బయట ఎన్నో పంచాయతీలు నింపుతాను గానీ ఇంట్లో ఆడలతో గెలవలేకపోతున్నాం. అందుకే హిమాలయాలకు పోతున్నాం. ఇక అటే. ఏంది హిమాలయాలకు పోయి మళ్ళా రారా? పోతే మీరు పోండి, మా రాజు రాడు. మీరు పోయేది ఒక మా రాజు రమ్మంటారు, మీరు ఇడికలు వీకుడు కష్టం. మీరు మంచిగా ఉన్నాక మీ రాజు మాతోటి ఎందుకు వస్తాడు? అమ్మ, మీ ఇద్దరితో నాకు వశం అయితే లేదు, అందుకే నేను పోతా. రాజు, నువ్వు వెట్టు పోయేది లేదు, ఈయనే ఉండు. మేమిద్దరం మంచిగా ఉంటాం ఇక నుంచి. మంచిగా ఉంటుంది కదా మరే. ఉంటాం. సరే, పాపం టార్చర్ పెట్టకురి. మేమేం టార్చర్ పెట్టాం, ఇక్కడ నుంచి కలిసే ఉంటాం. అరే రాజు, నువ్వు వేడికి పోలేదు, మేము ఏ లొల్లి పెట్టుకోము. నువ్వైతే ఇల్లు పట్టుకునే ఉండు, సరేనారా? సరే అమ్మా, మీరు మంచిగా ఉంటే నాకు అదే చాలు. ఇక్కడ నుంచి మంచిగా ఉంటాం కదా. అవునే కోడలా, మేము ఏ గొడవలు పెట్టుకోమురా, మంచిగా కలిసి ఉంటాం. ఇలాగే కలిసిమెలిసి ఉండండి, నేను హ్యాపీగా ఉంటాను. తొండనా ఇక బాయ్. మెల్లవోరు హిమాలయాలకు. కుర్చీని మార్చబెట్టి తర్వాత నేను అన్న డైలాగులు అంతా చూసేటోళ్ళు డబ్లింగ్ చెప్పుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన జోగిపేట్ పోరడు. చూసారుగా మన ఈ వీడియోను. మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రాయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటది, గట్టి కొట్టుర్రి. తప్పకుండా కొట్టండి. ఇంకో ముచ్చటల్లో మన వీడియోని చూస్తురు కానీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఖచ్చితంగా అందరు సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీ ముందుకు వస్తాయి. ఓకే, బాయ్. బాయ్.